Hi friends, this is Mithun Reddy, qualified chartered accountant. In the last part, directors, we covered some topics that is cover chesam duties of director, qualifications, disqualifications, din, removal, resignation, remuneration, powers ఈ టాపిక్స్ అన్ని మనం లాస్ట్ సెక్షన్లో కవర్ చేసాం. సో ఇన్ ద డైరెక్టర్స్ పార్ట్ 2 బ్యాలెన్స్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఇన్ దిస్ సెషన్. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద బ్యాలెన్స్ కాన్సెప్ట్స్ ఇన్ ద డైరెక్టర్స్. సో లెట్ us start with ఆపరేషనల్ అండ్ ఫైనాన్స్ కంట్రోల్. సార్ ఫైనాన్స్ కంట్రోల్కి ఆపరేషనల్ కంట్రోల్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండ్ వాట్ ఈస్ ద టాపిక్ ఫస్ట్ చూద్దాం. ఫినాన్షియల్ కంట్రోలర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ఓవరాల్ ఆర్గనైజేషన్ అన్న టోటల్ ఆర్గనైజేషన్కి రెస్పాన్సిబుల్. ఎందుకని వితౌట్ ఫైనాన్స్ అసలు కంపెనీ సర్వైవ్ అయ్యే ఛాన్స్ లేదు. సో సేల్స్ ఫైనాన్స్ రిక్వైర్డ్, పర్చేజెస్ ఫైనాన్స్ రిక్వైర్డ్, salary payments finance required, capital asset purchasing finance required. So financial controller is responsible for overall organization. Now operational controller job and responsibilities only for particular part of the company, only with particular part, only some activity ki maatrame with responsibilities, and the duties vary from business to business. సార్ మరి అదైనా ఫిక్స్డ్గా ఉంటుందా? ఉండదనన్న. ఫినాన్షియల్ కంట్రోలర్ ఓవరాల్ ఆర్గనైజేషన్కి రెస్పాన్సిబుల్, ఆపరేషనల్ కంట్రోలర్ రెస్పాన్సిబుల్ ఓన్లీ ఫర్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద కంపెనీ. దట్ టు బిజినెస్ డ్యూటీస్ వ్యారీ అవుతుంటాయి. ఫినాన్షియల్ కంట్రోలర్ డీల్స్ విత్ డైలీ అకౌంటింగ్ ఆపరేషన్స్. సార్ మరి డైలీ అకౌంటింగ్ ఆపరేషన్స్ ఏంటి సార్? ఓవర్సీయింగ్ అకౌంటింగ్ అంటే సూపర్వైజింగ్ అకౌంటింగ్, పేరోల్ సాలరీ పేమెంట్స్, పేయబుల్ రిసీవబుల్స్. సో ఫినాన్స్ కంట్రోలర్ దేంతో డీల్ చేస్తుంటాడు? డైలీ అకౌంటింగ్ ఆపరేషన్స్. ద డైలీ అకౌంటింగ్ ఆపరేషన్స్ ఓవర్సీయింగ్ అకౌంటింగ్, పేరోల్, పేయబుల్, రిసీవబుల్స్. సార్ ఇంకా ఏం చేస్తాడు సార్? మేనేజింగ్ ద ఆర్గనైజేషనల్ బడ్జెట్. సార్ బడ్జెట్ ఎప్పుడు బిఫోర్ డూయింగ్ ద యాక్టివిటీనే ప్లాన్ చేస్తాం. సో కంపెనీకి రెవెన్యూ ఎంత, సో కంపెనీ ఈఎంఐస్ ఏం పే చేయాలి, లోన్ రీపేమెంట్స్ ఏం పే చేయాలి, బ్యాలెన్స్తో ఎస్ స్టాక్ ఎంత పర్చేస్ చేయాలి, ఎంప్లాయీస్ శాలరీస్ ఎలా పే చేయాలి, ఇవన్నీ ఫైనాన్షియల్ కంట్రోలర్ మేనేజ్ చేస్తాడు అన్న. ఇంకా ప్రిపరేషన్ అండ్ పబ్లిషింగ్ ఆఫ్ మంత్లీ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంటే మంత్లీ సేల్స్, మంత్లీ పర్చేజెస్ రిపోర్ట్ చేస్తుంటారు. ఫినాన్షియల్ కంట్రోలర్ గజర్స్ ఫిజికల్ ఎఫికసీ. నౌ గజర్స్ అంటే ఏంటి? మెజర్స్. ఎఫికసీ అంటే ఏంటి? ఇంటెండెడ్ to produce desired result. Okay, now financial controller overall organization ki responsible, operational controller particular part of the company ki responsible. Financial controller deals with డైలీ అకౌంటింగ్ ఆపరేషన్స్ ఏంటవి? ఓవర్సీయింగ్ అకౌంటింగ్, పేరోలు, పేయబుల్, రిసీవబుల్స్. ఇంకా ఆర్గనైజేషనల్ బడ్జెట్ని మేనేజ్ చేస్తాడు. యాజ్ పర్ బడ్జెట్ కంపెనీ యాక్టివిటీస్ గో ఆన్ అవుతున్నాయా లేదా? పబ్లిషింగ్, ప్రిపరేషన్ ఆఫ్ మంత్లీ ఫినాన్షియల్ రిపోర్టింగ్, మంత్లీ రిపోర్ట్స్ని ప్రిపేర్ చేయడం, పబ్లిష్ చేయడం రెండు చేస్తాడు. ఫినాన్షియల్ కంట్రోలర్ గాజెస్ ఫిజికల్ ఎఫికసీ, మెజర్స్ ఫిజికల్ ఎఫికసీ. అంటే ఫిజికల్ అంటే రెవెన్యూ టాక్సేషన్ మ్యాటర్స్, ఎఫికసీ అంటే ఇంటెండెడ్ టు ప్రొడ్యూస్ డిజైర్డ్ రిజల్ట్. నౌ సార్ మరి ఆపరేషనల్ కంట్రోలర్
వీడు కూడా రిపోర్టింగ్ చేస్తాడు, బడ్జెట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, బట్ ఓన్లీ పర్టికులర్ యూనిట్ విత్ ఇన్ ద లార్జ్ కంపెనీ, ఓన్లీ పర్టికులర్. ఇప్పుడు నెస్లే ఈజ్ వెరీ బిగ్ కంపెనీ, ఫినాన్షియల్ కంట్రోలర్ టోటల్ నెస్లే చూస్తుంటాడు. నా ఓన్లీ యూనిట్ నూడిల్స్, ఎస్ నూడిల్స్ మేకింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగీ, నెస్లే ఇస్ అ బిగ్ కంపెనీ, మ్యాగీ is just a unit in the Nestle. సో టోటల్ నెస్లేని చూసేవాడు ఫినాన్షియల్ కంట్రోలర్, మ్యాగీ రిగార్డింగ్ యూనిట్ చూసేవాడు ఆపరేషనల్ కంట్రోలర్. ఓకే, ఇంటర్నల్ ఫినాన్షియల్ కంట్రోలర్ ఫర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. మా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, కన్సాలిడేటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ సార్ ఎవరు అప్రూవ్ చేయాలి? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సార్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ, ఎక్స్ప్లనేటరీ నోట్స్. Consolidated financial statements for overall company. Who will approve? Board of directors before. మరి సార్ ఎస్ ఎవరు సైన్ చేస్తారు? ఆన్ బిహాఫ్ ఆఫ్ బోర్డ్ చైర్మన్ సైన్ చేస్తాడు, చైర్మన్ సైన్ చేస్తాడు. 2 directors out of 2, 1 shall be the managing director, CEO chief executive officer, CFO chief financial officer, and the company secretary if company secretary appointed in the company. మళ్ళా ఒకసారి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవ్ చేస్తారమ్మా. ఆన్ బిహాఫ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు సైన్ చేయాలి? చైర్పర్సన్ ఆఫ్ కంపెనీ, ద చైర్పర్సన్ ఆథరైజ్డ్ బై 2 directors. చైర్పర్సన్ ఎవరు ఆథరైజ్ చేస్తారు? 2 directors. అవుట్ ఆఫ్ 2, 1 shall be a MD. సో చైర్పర్సన్తో పాటు CEO, CFO, CS if in a company CS appointed. సార్ మరి అదే 1 person కంపెనీ కనుకోనన్నా ఓన్లీ డైరెక్టర్ మాత్రమే ఆథరైజ్ చేస్తారు. ఓకే, మళ్ళా ఒకసారి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవ్ చేస్తారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్పర్సన్ సైన్ చేస్తాడు. దిస్ చైర్పర్సన్ ఆథరైజ్డ్ బై 2 directors. అవుట్ ఆఫ్ 2, 1 shall be a MD. చైర్పర్సన్తో పాటు CEO, CFO, కంపెనీ సెక్రటరీ ఇఫ్ అపాయింటెడ్ ఇన్ ద కంపెనీ. అదే 1 person కంపెనీ అయితే 1 director సైన్ చేస్తే చాలు. Now, duties of a auditor. నాన్న ఆడిటర్ అంటే కీప్ ఇన్ మైండ్ సిఏని, నాట్ సిఎంఏ. అండ్ ఆడిటర్ అంటే వితౌట్ గివింగ్ ఎనీ క్లారిటీ, ఆడిటర్ అంటే ఎక్స్టర్నల్ ఆడిటర్, నాట్ ద ఇంటర్నల్ ఆడిటర్. ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ స్టాట్యూటరీ ఆడిటర్. సో డ్యూటీస్ అంటే ఏంటి? ఆబ్లిగేషన్స్, రెస్పాన్సిబిలిటీస్, తెలుగులో బాధ్యత. సో డ్యూటీస్ ఆఫ్ ఆడిటర్, ఇక్కడ ఆడిటర్ అంటే ఎవరు? ఎక్స్టర్నల్ ఆడిటర్. డ్యూటీస్ అంటే ఏంటి? రెస్పాన్సిబిలిటీస్. ఆడిటర్ రెస్పాన్సిబిలిటీస్ కంపెనీస్ యాక్ట్ 2013లో క్లియర్గా చెప్పారు. జనరల్గా సింప్లిఫైడ్గా మాట్లాడదాం. ఆడిటర్ హ్యాస్ రైట్ టు యాక్సెస్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఓచర్స్ when at all the times, auditor have right to access the books of accounts, vouchers at all times, whether it kept at company registered office or any other place. So auditor have right to access books of accounts, vouchers, whether it is available in the company head office or any other place. And auditor require the officers of the company information, explanations for the
పర్పస్ ఆఫ్ కండక్టింగ్ ద ఆడిట్. మళ్ళా ఒకసారి, డ్యూటీస్ అంటే రెస్పాన్సిబిలిటీస్, ఆడిటర్ అంటే ఓన్లీ ఎక్స్టర్నల్ ఆడిటర్. ఆడిటర్ హ్యావ్ రైట్ టు యాక్సెస్ ఆల్ టైమ్స్, ఏం యాక్సెస్ చేయొచ్చు, బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఓచర్స్ ఆఫ్ కంపెనీ, వెదర్ దే కెప్ట్ అట్ కంపెనీ హెడ్ ఆఫీస్ ఆర్ ఎనీ అదర్ ప్లేస్. And auditor require the officers for information and explanations for the purpose of conducting the audit. Okay. Duty to enquire. It's a very important topic. CMA interlaw, CA interlaw, CMA inter auditing, CA inter auditing. టోటల్ ఆడిటింగ్ లా, ఇంటర్ లెవెల్, ఫైనల్ లెవెల్ అన్నిట్లోనూ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న. డ్యూటీ టు ఎన్క్వైర్. సార్ చాలామంది ఒక డౌట్ అడుగుతుంటారు నాన్న, సార్ ఎన్క్వైర్, ఇన్క్వైర్, ఐఈ డిఫరెంటా సేమా సార్? నాన్న పర్ఫెక్ట్లీ సేమ్ రా సార్. మరి ఎందుకు టూ వర్డ్స్ వాడుతుంటారు? సో ఎన్క్వైర్, ఈతో స్టార్ట్ అయ్యే ఎన్క్వైర్, ఇట్ ఈస్ ఎ బ్రిటిష్ యాక్సెంట్. ఐతో స్టార్ట్ అయ్యే ఎన్క్వైర్, ఇట్ ఈస్ ఎ అమెరికన్ యాక్సెంట్. బోత్ ఆర్ సేమ్. సో ఇప్పుడు మనం చూద్దాం ఆడిటర్ డ్యూటీ టు ఎన్క్వైర్. సార్ ఆడిటర్ ఏం ఎంక్వైరీ చేయాలి సార్? విల్ స్టార్ట్ లోన్స్, అడ్వాన్సెస్, అంటే కంపెనీ ఇచ్చిన లోన్స్, అడ్వాన్సెస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సెక్యూరిటీ హ్యాస్ బీన్ ప్రాపర్లీ సెక్యూర్డ్. సార్ ప్రాపర్లీ సెక్యూర్డ్కి డిఫరెన్స్ ఏంటి? సెక్యూర్డ్ అంటే సెక్యూరిటీ తీసుకోవడం రా. ప్రాపర్లీ సెక్యూర్డ్ అంటే సెక్యూర్ అమౌంట్ మస్ట్ బి మోర్ దాన్ ద లోన్ అమౌంట్. సరే నేను గోల్డ్ చైన్ పెట్టి 1 lakh మనీ తెచ్చుకున్నా. ఇప్పుడు గోల్డ్ చైన్ వర్త్ 2 lakhs అనుకుందాం, లోను 1 lakh. సో గోల్డ్ చైన్ వర్త్ మోర్ దాన్ లోన్ కాబట్టి ఇట్ ఈస్ ప్రాపర్లీ సెక్యూర్డ్. సో వెదర్ లోన్స్, అడ్వాన్సెస్ మేడ్ బై ద కంపెనీ ఆన్ ద బేసిస్ ఆఫ్ సెక్యూరిటీ ప్రాపర్లీ సెక్యూర్డా కాదా ఎంక్వైరీ చేయాలి. నౌ ద టర్మ్స్ విచ్ హ్యావ్ బీన్ మేడ్ ప్రిజుడిషియల్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ కంపెనీ. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎవరికి బెనిఫిషియల్గా ఉండాలి? కంపెనీకి బెనిఫిషియల్గా ఉండాలి. సరే ఎలాంటి పాయింట్స్ అవి? సరే ఇఫ్ యూ అనేబుల్ టు పే విత్ ఇన్ ద డ్యూ డేట్ వీ హ్యావ్ ఎ రైట్ టు కండక్ట్ ద ఆక్షన్. నౌ నువ్వు ఇంట్రెస్ట్ పే చేయలేదు విత్ ఇన్ ద టైంలో, వీ హ్యావ్ ఎ రైట్ టు ఇంపోజ్ ద పెనాలిటీ. ఇది ఎవరికి బెనిఫిషియల్? కంపెనీకి. మళ్ళా ఒకసారి, లోన్స్, అడ్వాన్సెస్ మేడ్ బై ద కంపెనీ ఆన్ ద బేసిస్ ఆఫ్ సెక్యూరిటీ ప్రాపర్లీ సెక్యూర్డ్. Terms, yes, which have been made prejudicial to the interest of company or its members. మరిదా ఉందో లేదో ఎవరు ఎంక్వైరీ చేయాలి? ఆడిటర్. సెకండ్ పాయింట్, ట్రాన్సాక్షన్స్ represented by book entries are prejudicial to the interest of company. నానా కంపెనీలో జరిగిన ట్రాన్సాక్షన్స్, బుక్స్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ సేమ్గా ఉండాలి నాన్న. ట్రాన్సాక్షన్స్ డన్ ఇన్ అ కంపెనీ మస్ట్ బి దేర్ ఇన్ ద బుక్స్ ఇన్ రియాలిటీ. సో బుక్స్ ఆఫ్ అకౌంట్ షోస్ ద రియాలిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. సో కంపెనీకి అగైనిస్ట్గా ఎలాంటి యాక్టివిటీస్ ఇక్కడ ఉండకూడదు. Now, if the company not a investment or banking company, సార్ అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ కంపెనీ నాన్న వీళ్ళు ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీస్ యాక్టివిటీ చేయరా. దే ఆర్ జస్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ అదర్ కంపెనీ షేర్స్. వరల్డ్లో బిగ్గెస్ట్ ఇన్వెస్టర్ కంపెనీ ఏంటి? బ్లాక్ రాక్. సరే బ్లాక్ రాక్కి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందా? లేదు. సర్వీస్ లేదు. ఎస్. మరి ఏం చేస్తుంటారు సార్? టోటల్ అన్ని కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. రిలయన్స్, ఎస్, అదాని గ్రూపు, విప్రో, అమెజాన్, ఇన్ఫోసిస్, నెట్ఫ్లిక్స్, ఫేస్బుక్, మెటా, ఈ అన్నిట్లోనూ ఎవరు ఇన్వెస్ట్ చేస్తుంటారు? ఇన్వెస్ట్మెంట్ కంపెనీ.
దే ఆర్ నాట్ డూ ఎనీ యాక్టివిటీ ఎక్సెప్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ అదర్ కంపెనీ షేర్స్. మరి బ్యాంకింగ్ అంటే ఏంటి? యాక్సెప్టింగ్ ద డిపాజిట్స్ ఫ్రమ్ పబ్లిక్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లెండింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రీపేయబుల్ ఆన్ డిమాండ్. సరే, పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్స్ తీసుకుంటారా, సో పబ్లిక్ ఇంట్రెస్ట్ రేట్ ఒక 6% ఇస్తారు. మరి అదే పబ్లిక్కో అవుట్ సైడర్కో లోన్స్గా ఇస్తారు, వాళ్ళు ఒక ఇంట్రెస్ట్ రేట్ ఒక 13-14% కలెక్ట్ చేస్తారు, 10-14 అనుకుందాం. ద డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ బ్యాంక్ ప్రాఫిట్. సో ఇఫ్ ద కంపెనీ నాట్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఆర్ బ్యాంకింగ్ కంపెనీ, సో మచ్ ఆఫ్ అసెట్స్ ఎలా ఉన్నాయి? షేర్స్, డిబెంచర్స్, సెక్యూరిటీస్లో ఉన్నాయి. అంటే సంథింగ్ ఫిషీనేగా. సో ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అసెట్స్ ఎప్పుడు షేర్స్, డిబెంచర్స్, అదర్ సెక్యూరిటీస్ ఆఫ్ కంపెనీ ఉంటాయి. బట్ హియర్ ద కంపెనీ నాట్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఆర్ బ్యాంకింగ్ కంపెనీ, బట్ సో మచ్ ఆఫ్ అసెట్స్ కన్సిస్ట్ ఆఫ్ షేర్స్, డిబెంచర్స్, సెక్యూరిటీస్ ఆఫ్ అదర్ కంపెనీ, అండ్ దట్ టు సోల్డ్ అట్ ఏ ప్రైస్ లెస్ దాన్ దే పర్చేజ్డ్. ఇలాంటి యాక్టివిటీస్ ఏమైనా జరిగాయో ఎంక్వైరీ చేయమంటున్నారు. ఎవరిని? ఆడిటర్. సో ఫస్ట్ మనం 3 పాయింట్స్ చూసాం అవుట్ ఆఫ్ 6లో. టెక్నికలీ బ్రిటిష్ పాలసీ అప్లై చేయండి అమ్మా, డివైడ్ అండ్ రూల్ పాలసీ. టోటల్ 6 పాయింట్స్ ఒకేసారి నేర్చుకోనికి ట్రై చేయొద్దండి. డోంట్ లెర్న్ కంటిన్యూస్లీ, అప్లై డివైడ్ అండ్ రూల్ పాలసీ. మళ్ళా ఒకసారి ఈ 3 పాయింట్స్ చూద్దాం. లోన్స్, అడ్వాన్సెస్ మేడ్ బై ద కంపెనీ ఆన్ ద బేసిస్ ఆఫ్ సెక్యూరిటీ ఎలా ఉండాలి? ప్రాపర్లీ సెక్యూర్డ్. సార్ ప్రాపర్లీ సెక్యూర్డ్ అంటే ఏంటి? సెక్యూరిటీ మనీ మస్ట్ బి మోర్ దాన్ లోన్. టర్మ్స్ ఎలా ఉండాలి? ప్రిజుడిషియల్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ కంపెనీ. ఏ టర్మ్స్ అయినా కంపెనీ బెనిఫిట్స్కి ఎస్ సపోర్టివ్గా ఉండాలి. ట్రాన్సాక్షన్స్ రిప్రజెంటెడ్ బై బుక్ ఎంట్రీస్ ప్రిజుడిషియల్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ కంపెనీ. సో బుక్ ఎంట్రీస్లో ఏదైతే ఉన్నాయో విచ్ షోస్ ద రియాలిటీ అండ్ కంపెనీకి అగైనెస్ట్ ట్రాన్సాక్షన్స్ ఉండకూడదు. ఇఫ్ ద కంపెనీ నాట్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఆర్ బ్యాంకింగ్ కంపెనీ, అసెట్స్ ఎలా ఉన్నాయి? షేర్స్, డిబెంచర్స్, అదర్ సెక్యూరిటీస్ సోల్డ్ అట్ ఏ ప్రైస్ లెస్ దాన్ దే పర్చేజ్. ఇలాంటివి జరిగాయా లేదో ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ 3 పాయింట్స్ చూసాం. నెక్స్ట్ 3 పాయింట్స్. లోన్స్, అడ్వాన్సెస్. లోన్స్, అడ్వాన్సెస్ మేడ్ బై ద కంపెనీ షోన్ యాజ్ డిపాజిట్స్. సార్ అసలు లోన్స్, అడ్వాన్సెస్ అంటే కంపెనీ గివెన్ అ లోన్ అండ్ అడ్వాన్స్. డిపాజిట్ అంటే కంపెనీ టేకన్ ద మనీ. డిపాజిట్ అంటే రిసీట్ ఆఫ్ మనీ బై వే ఆఫ్ లోన్ ఆర్ ఎనీ అదర్ ఫార్మ్. హియర్ మనం ఇచ్చిన లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ని డిపాజిట్ గా షో చేశారేమో ఎంక్వైరీ చేయాలి. నా పర్సనల్ ఎక్స్పెన్సెస్ చార్జ్ టు రెవెన్యూ అకౌంట్. సరే, కంపెనీ ఒక యానివర్సరీ ఫంక్షన్ని ఒక హోటల్లో లావిష్గా ఆర్గనైజ్ చేశారు. సో వన్ డే మనం ఆ బ్లాంక్పెట్ హాల్ బుక్ చేసాం. సరే, ఒక హాఫ్ డేలో కంపెనీ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది. బ్యాలెన్స్ హాఫ్ డేలో నేను మా వైఫ్ ఒక బర్త్డే కండక్ట్ చేశాను, లేదు మా సిస్టర్ బర్త్డే కండక్ట్ చేశాను. సో విత్ ద కంపెనీ ఎక్స్పెండిచర్ ఎక్సెప్ట్ నేను ఫుడ్ మాత్రమే స్పెండ్ చేశాను. అరేంజ్మెంట్స్ ఆల్రెడీ జరిగాయి, సేమ్ అరేంజ్మెంట్స్ కంటిన్యూ చేశాను. రెంట్ కూడా లేదు నాకు. బట్ రియలీ మా వైఫ్ బర్త్డే కానీ సిస్టర్ బర్త్డే కానీ కండక్ట్ చేయడం ఇట్ ఈస్ ఏ పర్సనల్ ఎక్స్పెండిచర్. బట్ నేనేం చేశాను? రెవెన్యూ అకౌంట్కి చేశాను. ఇలాంటి యాక్టివిటీస్ జరిగాయా లేదు కంపెనీలో ఎంక్వైరీ చేయమంటున్నారు. ఎవరిని? సిఏని. వెదర్ పర్సనల్ ఎక్స్పెండిచర్ ఆర్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ చార్జ్ టు రెవెన్యూ అకౌంట్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో స్టేట్ చేశాను నాన్న, ఏమని? షేర్స్ అలాటెడ్ ఫార్ క్యాష్. ఎలా? షేర్స్ని క్యాష్కి అలకేట్ చేసామని. ఓకే, బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో షేర్స్ని క్యాష్కి అలకేట్ చేసామని ఉంది. మరి క్యాష్ యాక్చువల్గా రిసీవ్ అవ్వాలిగా. ఇఫ్ నాట్ క్యాష్ రిసీవ్ అవ్వలేదు, దట్ పొజిషన్ క్లియర్లీ స్టేటెడ్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్, అకౌంట్ బుక్స్, కరెక్ట్, రెగ్యులర్, నాట్ మిస్లీడింగ్. సో బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో షేర్స్ క్యాష్ అలకేట్ చేసినట్లు రాసాం. మరి క్యాష్ యాక్చువల్గా రిసీవ్ అవ్వాలిగా.
ఇఫ్ నాట్ రిసీవ్డ్ అకౌంట్ బుక్స్లో బ్యాలెన్స్ షీట్లో దీన్ని కరెక్ట్గా రెగ్యులర్గా ఎంటర్ చేయాలి, మిస్లీడ్ చేయకూడదు నాన్న. సో టోటల్ 6 పాయింట్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఆడిటర్ టు ఎన్క్వైర్. డ్యూటీ టు ఎన్క్వైర్ కంప్లీట్ చేసాం నాన్న. నౌ బ్యాలెన్స్ టాపిక్. సార్, కంపెనీ ఆడిటర్ అంటే టోటల్ హెడ్ ఆఫీస్ ఆడిటర్కి అంటే హోల్డింగ్ కంపెనీ ఆడిటర్కి హ్యాస్ ఎ రైట్ టు యాక్సెస్ ద సబ్సిడరీ ఆర్ సబ్సిడరీస్. హోల్డింగ్ కంపెనీ ఆడిటర్ హ్యాస్ ఎ రైట్ టు యాక్సెస్ సబ్సిడరీ కంపెనీస్, అసోసియేట్ కంపెనీస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ఏం చేయొచ్చు, యాక్సెస్ చేయొచ్చు. ఎందుకని సార్ హోల్డింగ్ కంపెనీ ఆడిటర్ సబ్సిడరీ కంపెనీ బుక్స్ని యాక్సెస్ చేయాలి? కన్సాలిడేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వాడేగా కన్సాలిడేట్ చేస్తాడు. అంటే యాజ్ ఏ కంపెనీ హోల్లో సబ్సిడరీస్ పార్టేగా. మరి కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయాలి అంటే కంపెనీ ఆడిటర్ హ్యాస్ అ రైట్ టు యాక్సెస్ ద సబ్సిడరీ ఆర్ సబ్సిడరీ కంపెనీ అకౌంట్ బుక్స్ మా. సార్ ఓకే, ఇంకా ఏం చేస్తాడు, ఆడిటర్ వెరిఫై చేసి రిపోర్ట్ చేస్తాడు. ఎవరికి? మెంబర్స్ ఆఫ్ కంపెనీ ఆఫ్ ద అకౌంట్స్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎగ్జామిన్డ్ బై హిమ్. నౌ ఆడిట్ రిపోర్ట్లో ఏం స్టేట్ చేయాలి? నౌ దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. డ్యూటీ టు ఓకే, డ్యూటీ టు రిపోర్ట్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ రా. లైక్ డ్యూటీ టు ఎన్క్వైర్, డ్యూటీ టు ఎన్క్వైర్, డ్యూటీ టు రిపోర్ట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా. నౌ మనం డ్యూటీ టు రిపోర్ట్ చూద్దాం. వెదర్ హీ సాట్ obtained, ఎవరు? ఆడిటర్. సాట్ అంటే సీకింగ్ ద ఇన్ఫర్మేషన్, obtained అంటే గ్యాదరింగ్. వెదర్ హీ సాట్ obtained information explanations to the best of knowledge and belief necessary for the purpose of audit. సో వాడికి రిసీవ్ చేసుకునే ఇన్ఫర్మేషన్, వాడు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్, ఆడిటర్ రిసీవ్ చేసుకునే ఇన్ఫర్మేషన్, గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ టు హిస్ నాలెడ్జ్ అండ్ బిలీఫ్ సఫిషియంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆడిట్. అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్తోనే ఆడిట్ చేస్తున్నావా? ఎస్, హాఫ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్తో ఆడిట్ చేస్తున్నావా? ఆ మ్యాటర్ కూడా రిపోర్ట్లో మెన్షన్ చేయాలి. ఓకే, నౌ వెదర్ ఇన్ హిస్ ఒపీనియన్, ఎవరి ఒపీనియన్ అమ్మా? ఆడిటర్ ఒపీనియన్లో ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ బై లా కెప్ట్ బై ద కంపెనీ. కావాల్సిన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కంపెనీ రెడీగా ఉంచిందా? మరి ఎందుకురా? ఎందుకు ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్? ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఓకే నాన్న, జనరల్గా ఒక కంపెనీకి 4 బ్రాంచెస్ ఉన్నాయనుకుందాం. కంపెనీ ఆడిటరే బ్రాంచెస్ ఆడిట్ చేయొచ్చు, లేదా బ్రాంచెస్ని సమ్ అదర్ ఆడిటర్స్ ఆడిట్ చేయొచ్చు. ఒక కంపెనీకి 4 బ్రాంచెస్ ఉన్నాయి. అందులో హెడ్ ఆఫీస్ ఆడిటర్ 2 బ్రాంచెస్ని ఆడిట్ చేస్తున్నాడు, 2 బ్రాంచెస్ని అదర్ అవుట్ సైడ్ ఆడిటర్స్ ఆడిట్ చేస్తున్నాడు. మరి హెడ్ ఆఫీస్ ఆడిటర్ హెడ్ ఆఫీస్ ఆడిట్తో పాటు హీ ఈస్ డూయింగ్ 2 బ్రాంచెస్ ఆడిట్. సో head office auditor can audit the head office accounts along with the branches in the head office even he not visited the branches. So malla books of accounts required by law kept by the company. So books of accounts కావాల్సిన as per law company అవైలబుల్గా ఉంచిందా హెడ్ ఆఫీస్లో? ఎందుకని? ఎగ్జామినేషన్ ఆఫ్ దోస్ బుక్స్ అండ్ రిటర్న్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆడిట్. ఓకే, మరి హెడ్ ఆఫీస్ ఆడిటర్ బ్రాంచ్ ఆఫీస్లో ఉన్న సమ్ బ్రాంచెస్ని ఆడిట్ చేస్తున్నాడు. హీ కెన్ డూ ద ఆడిట్ by sitting in the head office, even not visiting the branches. They will ask the branches to make the branch accounts also available in the head office. Next point. Now, branch office audit, as I said, head office auditor na audit cheyichu, leda some other auditor na audit cheyichu. If branch office audited by auditor,
అదర్ దాన్ హెడ్ ఆఫీస్ ఆడిటర్. మరి అతను ఏ మేనర్లో ఆడిట్ చేయాలి? యాజ్ పర్ ద మేనర్ స్టేటెడ్ బై ద హెడ్ ఆఫీస్ ఆడిటర్. అండ్ రిపోర్ట్లో కూడా హెడ్ ఆఫీస్ ఆడిటర్ ఏ మేనర్లో ఆడిట్ చేయమంటే ద సేమ్ మేనర్లో ఆడిట్ చేయాలి, ద సేమ్ మేనర్లో రిపోర్ట్ పంపించాలి. సో మనం 3 పాయింట్స్ కవర్ చేసాం. వన్స్ అగైన్ ద 3 పాయింట్స్. యాజ్ ఐ సెడ్, ఫాలో ద బ్రిటిష్ పాలసీ, డివైడ్ అండ్ రూల్. సో ఇక్కడ మనకున్న 9 పాయింట్స్లో 3 పార్ట్గా డివైడ్ చేసుకుందాం. అగైన్ ద ఫస్ట్ పార్ట్, whether he sought obtain the information and explanations to the best of knowledge necessary for the purpose of audit. Books of yes, వారి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెనేషన్ ఆడిట్ పర్ఫామ్ చేసానికి సఫిషియంటా. వెదర్ ఇన్ హిస్ ఒపీనియన్ ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కెప్ట్ బై ద కంపెనీ యాజ్ పర్ లా అవైలబుల్గా ఉంచిందా? ఎందుకు? ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఎస్, ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆడిట్. అండ్ బ్రాంచెస్ కూడా హెడ్ ఆఫీస్లో ఆడిట్ చేయొచ్చు. Whether the branch office audited by auditor other than company auditor, that branch auditor required to follow the manner stated by the head office auditor while in the audit or in the preparation of audit report. Next 3 points. Balance sheet, profit and loss account. Balance sheet, profit and loss account are in agreement with books of accounts and returns. Books of accounts లో ఏ మ్యాటర్స్ ఉన్నాయో యాజ్ పర్ దర్ మ్యాటర్స్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ అయి ఉండాలమ్మా. వెదర్ ఇన్ హిస్ ఒపీనియన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కంప్లై విత్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్యాష్ ఫ్లో, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ, ఎక్స్ప్లెనేటరీ నోట్స్. లెట్ us take క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఏ అకౌంటింగ్ స్టాండర్డ్? AS3. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని ప్రిపేర్ చేసేటప్పుడు AS3ని ఫాలో అయ్యారా లేదా మనం రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్, observations, comments on the financial transactions having adverse effect on the functioning of company. The main point అన్న రిపోర్ట్లో ఆడిటర్ ఈ పాయింట్ మీద ఫుల్గా కాన్సన్ట్రేట్ చేయాలి. సరే, ఎందుకు కాన్సన్ట్రేట్ చేయాలి? సరే, మనం ఒక అదర్ కంపెనీకి లోన్ ఇచ్చాం, ఆ కంపెనీ వైండ్ అప్ చేస్తుంది అంటే మన ఫంక్షనింగ్ అడ్వర్స్గా ఎఫెక్ట్ అవుతుందా లేదా? మనం ఒక కస్టమర్కి క్రెడిట్ బేసిస్లో గూడ్స్ ఇచ్చాం, అతను ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టాడు. సో మన కంపెనీ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అడ్వర్స్గా ఎఫెక్ట్ అవుతాయా లేదా దీనివల్ల? సో ఇలాంటివి ఏవైనా జరిగితే రిపోర్ట్ చేయాలి. సో నెక్స్ట్ 3 పాయింట్స్. ఫస్ట్ 3 అయిపోయాయి, నెక్స్ట్ 3. బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈజ్ ఇన్ అగ్రిమెంట్ విత్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ రిటర్న్స్. ఆడిటర్ ఒపీనియన్లో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని కంప్లై చేస్తున్నాయా? అబ్జర్వేషన్స్, కామెంట్స్ రిగార్డింగ్ వాట్? ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ హ్యావింగ్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ కంపెనీ. ఏమైనా ఫినాన్షియల్ మ్యాటర్స్ వల్ల కంపెనీ అడ్వర్స్గా ఎఫెక్ట్ అవుతే, బ్యాడ్గా ఎఫెక్ట్ అవుతే, యాజ్ ఐ సెడ్, మనం ఎవరికో లోన్ ఇచ్చాం, ఇన్సాల్వెంట్ అయ్యాడు. సో మనం ఎవరో క్రెడిట్కి ఇచ్చాం, ఇన్సాల్వెన్సీ అప్లై చేశాడు. మనం వేరే వాళ్ళకి కంపెనీకి లోన్ ఇచ్చాం, వైండ్ అప్ అయిందంటే అడ్వర్స్గా ఎఫెక్ట్ అవుతుందిగా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. కంపల్సరీగా రిపోర్ట్లో మెన్షన్ చేయాలి. వాళ్ళ ఆమె స్టూడెంట్ ఇటాలిక్స్లో పెట్టమనే వాళ్ళు ఇప్పుడు జనరల్గా క్యారీ ఆన్ అవ్వచ్చు. లాస్ట్ 3 పాయింట్స్. ఓకే, డైరెక్టర్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ అపాయింటింగ్ ఏ డైరెక్టర్. మా ఎవరైనా డైరెక్టర్ డిస్క్వాలిఫికేషన్స్లో కవర్ అయినా అపాయింట్ అయ్యారో రిపోర్ట్ చేయాలి. యాజ్ యూ నో, డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ డైరెక్టర్: అన్సౌండ్ మైండ్, ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెండింగ్, డిక్లేర్డ్, కాల్ మనీ డ్యూ బియాండ్ 6 months, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఫ్రాడ్ చేయడం, exceed the maximum number of directorship, 6 months above imprisonment, 5 years not expired, 7 years more than imprisonment, lifelong ఇలాంటి డిస్క్వాలిఫికేషన్లో కవర్ అయిన పర్సన్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారో రిపోర్ట్ చేయాలి. నౌ
క్వాలిఫికేషన్స్ రిజర్వేషన్స్ రిగార్డింగ్ వాట్ మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్. సార్ మెయింటెనెన్స్లో అడ్వర్స్ రిమార్క్ ఏంటి? క్యాష్ బేసిస్లో మెయింటైన్ చేస్తున్నాడు. ఎలా మెయింటైన్ చేయాలి? అక్యురల్ బేసిస్లో. డబుల్ ఎంట్రీ సిస్టంలో మెయింటైన్ చేయాలి, సింగిల్ ఎంట్రీ సిస్టంలో మెయింటైన్ చేస్తున్నాడు. మరి రిపోర్ట్లో మనం క్లియర్గా మెన్షన్ చేయాలి. నౌ అడిక్వేట్ ఇంటర్నల్ ఫినాన్షియల్ కంట్రోల్ సిస్టమ్ ఉందా? ఉంటే ఎస్, ఈజ్ ఇట్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్లీ? మనం రిపోర్ట్లో మెన్షన్ చేస్తాం. అగైన్ ఈ 3 పాయింట్స్ చూద్దాం. డైరెక్టర్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ అపాయింటింగ్ ఏ డైరెక్టర్. అకౌంట్స్ మెయింటెనెన్స్లో అడ్వర్స్ రిమార్క్ అంటే అక్యూరల్ బేసిస్లో అక్యూరల్ బేసిస్లో ప్రిపేర్ చేయాల్సినవి క్యాష్ బేసిస్లో ప్రిపేర్ చేయడం, డబల్ ఎంట్రీ సిస్టంలో మెయింటైన్ చేయాల్సినవి సింగిల్ ఎంట్రీ సిస్టంలో మెయింటైన్ చేయడం. కంపెనీకి అడిక్వేట్ ఇంటర్నల్ ఫినాన్షియల్ కంట్రోల్ సిస్టమ్ ఉందా? ఉంటే ఈజ్ ఇట్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్లీ? ఇది రిపోర్ట్లో మెన్షన్ చేయాలి. అట్ లాస్ట్ సచ్ అదర్స్ ప్రిస్క్రైబ్. సార్ ఎక్కడైనా ప్రిస్క్రైబ్డ్ అని వదిలేస్తే ఇట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సో టోటల్ మనకి 9 పాయింట్స్ ఉన్నాయి. 10th సచ్ అదర్స్ ప్రిస్క్రైబ్డ్. డ్యూటీ టు రిపోర్ట్, డ్యూటీ టు ఎంక్వైర్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ గవర్నమెంట్ కంపెనీ ఆడిట్. సో ఫస్ట్ గవర్నమెంట్ కంపెనీ అంటే ఏంటి? నాట్ లెస్ దాన్ 51% of paid up capital held by central government, state government, partly by central or state government అన్న. సో గవర్నమెంట్ కంపెనీ అంటే ఏంటి? నాట్ లెస్ దాన్ 51% of paid up capital held by central government, state government, partly by central or state government. సార్ మరి గవర్నమెంట్ కంపెనీలో ఆడిటర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? C&AG. ఎవరు? C&AG. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా will appoint the auditor in the గవర్నమెంట్ కంపెనీ. గవర్నమెంట్ కంపెనీలో ఆడిటర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? C&AG. సార్ అపాయింట్మెంటే కాదు, దే విల్ డైరెక్ట్ ద మేనర్ ఆఫ్ ఆడిట్. ఇక్కడ ఆడిటర్ని అపాయింట్మెంట్, ఆడిట్ మేనర్ని ఎవరు ఫిక్స్ చేస్తారు? C&AG ఫిక్స్ చేస్తుందన్న. ఓకే, మరి C&AG ఫిక్స్ చేస్తే ఆడిటర్ అపాయింటెడ్ రిపోర్ట్ ఎవరికి ఫార్వర్డ్ చేయాలి? C&AGకి ఫార్వర్డ్ చేయాలి. హూ ఎవర్ అపాయింట్స్ వీ విల్ సబ్మిట్ ద రిపోర్ట్ టు దట్ అథారిటీ. సో గవర్నమెంట్ కంపెనీలో ఆడిటర్ని C&AG అపాయింట్ చేస్తారు. ఆడిట్ మేనర్ కూడా C&AG ఫిక్స్ చేస్తారు. అపాయింటెడ్ ఆడిటర్ రిపోర్ట్ ఎవరికి ఫార్వర్డ్ చేస్తారు? C&AGకే ఫార్వర్డ్ చేస్తాడు. మరి C&AG వితిన్ 60 days ఫ్రమ్ రిసీట్ ఆఫ్ రిపోర్ట్ ఏం చేస్తారు? కామెంట్ చేస్తారు. ప్రాపర్గా ఉంది, ఇక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, ఇంకా ఇన్డెప్త్ వెరిఫికేషన్ చేయాలి. కండక్ట్ ద సప్లిమెంటరీ ఆడిట్ అంటే మళ్ళీ సెకండరీ ఆడిట్ చేయించు. సెకండరీ ఆడిట్ ఆల్రెడీ ఒక ఆడిటర్ ఆడిట్ చేసిన, సో C&AG సమ్ అదర్ ఆడిటర్తో ఆడిట్ చేయించవచ్చు, ఆర్ సేమ్ పర్సన్తో కూడా ఆడిట్ చేయించవచ్చు. ఇంకా C&AG ఇఫ్ దే వాంట్ టెస్ట్ ఆడిట్ చేయొచ్చు. సో సమ్ సెలెక్టెడ్ ట్రాన్సాక్షన్స్ తీసుకొని టెస్ట్ ఆడిట్ చేయొచ్చు. ఇక్కడ ఆడిటర్, కాస్ట్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ డైరెక్ట్గా చెప్పచ్చమ్మా. CA, CMA, CS ఈ ప్రొవిజన్స్ ఫాలో అవ్వకపోతే లిస్టెడ్ కంపెనీ అయితే పెనాలిటీ 5 lakhs, అన్లిస్టెడ్ ఆర్ అదర్ కంపెనీ అయితే 1 lakh rupees పెనాలిటీ పడుతుంది. సో మళ్ళా మనం చూద్దాం. గవర్నమెంట్ కంపెనీ అంటే నాట్ లెస్ దాన్ 51% ఆఫ్ పెయిడ్ అప్ క్యాపిటల్ హెల్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పార్ట్లీ బై సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ కంపెనీలో ఆడిటర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? C&AG. మేనర్ ఆఫ్ ఆడిట్ కూడా C&AGనే డైరెక్ట్ చేస్తారన్నమ్మా. మరి C&AG అపాయింట్ చేస్తే ఆడిటర్ రిపోర్ట్ ఎవరికి ఫార్వర్డ్ చేస్తాడు? C&AGకే ఫార్వర్డ్ చేస్తాడు. 60 days ఫ్రమ్ రిపోర్ట్
ఆఫ్ ద ఆడిటర్. సిఎండ్ఏజీ కామెంట్ చేయొచ్చు, సప్లిమెంటరీ ఆడిట్ చేయించవచ్చు. సప్లిమెంటరీ ఆడిట్ కెన్ బి డన్ బై సేమ్ ఆడిటర్ ఆర్ అదర్ ఆడిటర్స్. ఇఫ్ రిక్వైర్డ్, సిఎండ్ఏజీ మే కండక్ట్ ద టెస్ట్ ఆడిట్. సిఏ, సిఎంఏ, సిఎస్ ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళు, ఇఫ్ దే నాట్ కంప్లైడ్ దీస్ ప్రొవిజన్స్, listed company penalty 5 lakhs, other company penalty 1 lakh rupees. Okay, now fraud, reporting of fraud. Sir, fraud ante enti? Intentional mistake. So wherever auditor feel suspicious regarding what? Fraud taken place in a company. Auditor యాక్టివిటీస్ సస్పీషియస్గా అనిపిస్తున్నాయి, కంపెనీలో ఫ్రాడ్ జరిగింది అని. ఓకే, మరి ఆడిటర్ సైలెంట్గా ఉండకూడదమ్మా. సో ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఇమ్మీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాలి. వేర్ ఎవర్ ద ఆడిటర్ ఫీల్ సస్పీషియస్ అబౌట్ ద యాక్టివిటీస్ ఇన్ ఏ కంపెనీ రిగార్డింగ్ ఏ ఫ్రాడ్, ఆ యాక్టివిటీస్ నువ్వు సైలెంట్గా వదిలేయకూడదు. So you need to report the same to the central government immediately in the manner prescribed. In the manner prescribed. Okay. Auditor, yes, adhere to the code of ethics and code of professional conduct. Nana auditor ki behavioral norms untayamma. Even ICA Institute kuda behavior norms ni specify chesindi. Every auditor డ్రెస్సింగ్లో కావచ్చు, బిహేవియర్లో కావచ్చు, రిపోర్టింగ్లో కావచ్చు, రెమ్యూనరేషన్ ఫిక్సింగ్లో కావచ్చు, ఏం ఫాలో అవ్వాలి? కోడ్ ఆఫ్ ఎథిక్స్, కోడ్ ఆఫ్ ప్రొఫెషనల్ కాండక్ట్. నౌ దట్టు కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి, క్లయింట్ మ్యాటర్స్ అండ్ ప్రొఫెషనల్ స్పెక్టిజం. ఇది బాగా ఇంపార్టెంట్ నాన్న. ప్రొఫెషనల్ స్పెక్టిజం అంటే ఏంటి? డోంట్ బ్లైండ్లీ రిలై ఆన్ ఎ పర్సన్ అంటిల్ యూ వెరిఫై అండ్ క్లారిఫై. సమ్ పర్సన్ నాకు మంచిగా గుడికి వెళ్ళేసి పూజ చేసుకొని వచ్చాడు, వాడిని చూస్తాను ఇట్లే వెరీ గుడ్ పర్సన్ అని ఫిక్స్ అయిపోవచ్చా? సమ్ పర్సన్ అల్ట్రా పాష్గా వచ్చాడు, వాడిని చూస్తా ఇట్లా వీడు ఫ్రాడ్ అని ఫిక్స్ అవ్వచ్చా? పర్సనల్ ఒపీనియన్స్ ప్రొఫెషనల్లో యూజ్ చేయకూడదు. Professional spectism means don't blindly rely on a person until you verify and clarify. So CA code of ethics, code of professional conduct ICA fix చేసింది ఫాలో అవ్వాలి. క్లయింట్ ఇన్ఫర్మేషన్ లీక్ చేయకూడదు, కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి, ప్రొఫెషనల్ స్పెక్టిజం ఉండాలి while performing his duties. Professional spectism means don't blindly rely on a person until you verify and clarify. Now, assistance in investigation. ఎక్కడైనా ఇన్వెస్టిగేట్ జరుగుతుంది, ఇన్స్పెక్టర్స్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు యాజ్ డైరెక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఆడిటర్ ఏం చేయాలి? అసిస్ట్ చేయాలి. ఎవరిని? ఆఫీసర్స్. జనరల్గా ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తారండి? ఇన్స్పెక్టర్స్. ఎవరు చేస్తారు? ఇన్స్పెక్టర్స్. Now, next important topic, audit committee. Very important, Nana. Sir, audit committee, which companies required to form or constitute? Listed companies, every listed public company ki audit committee undali. Inka class or classes of companies prescribed. Wherever the word prescribed is there, without giving any clarity, that is prescribed by central government amma. So ikkada audit committee ఏ కంపెనీస్ కావాలి? లిస్టెడ్ పబ్లిక్ కంపెనీస్ అండ్ అదర్ క్లాస్ ఆఫ్ కంపెనీస్ ప్రిస్క్రైబ్డ్. ఏం ఫామ్ చేయాలి? ఆడిట్ కమిటీ ఫామ్ చేయాలి. కన్స్టిట్యూట్ అంటే ఎస్టాబ్లిష్ ఫామ్. సో ఆడిట్ కమిటీ ఎవరికి కావాలి? ఎవ్రీ లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ అండ్ అదర్ క్లాస్ ఆఫ్ కంపెనీస్ ప్రిస్క్రైబ్డ్ రిక్వైర్డ్ టు ఫామ్ ఏ ఆడిట్ కమిటీ. సార్ ఆడిట్ కమిటీలో మినిమం 3 డైరెక్టర్స్ ఉండాలి. ఎంత నాన్న? 3.
అందులో ఇండిపెండెంట్ డైరెక్టర్స్ విల్ బి ద మెజారిటీ. లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. 5 డైరెక్టర్స్ ఉన్నారు నాన్న ఆడిట్ కమిటీలో. మరి ఆ 5లో మెజారిటీ అంటే 3 ఎవరు ఉండాలి? ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉండాలి. పోనీ 7 డైరెక్టర్స్ ఉన్నారు ఆడిట్ కమిటీలో. అందులో ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఎంత ఉండాలి? 4, మెజారిటీ. ఆడిట్ కమిటీ కన్సిస్ట్ ఆఫ్ minimum 3 directors. So out of the directors, independent directors must be the majority. So, and a majority members in the audit committee having an ability to read and understand the financial statements. So minimum accountancy knowledge undali. Evariki? Audit committee majority members ki, chairperson ki. Ability to read and understand the financial statements. So mala first 3 points. Which company required to form a audit committee? Listed public company. Other class of companies prescribed required to form a audit committee. Audit committee lo minimum 3 directors undali. ఆ డైరెక్టర్స్ లో మెజారిటీ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. సో మెజారిటీ డైరెక్టర్స్ కి, చైర్పర్సన్ కి ఆడిట్ కమిటీలో have an ability to read and understand the financial statements. Next, audit committee before the commencement of this act. నాన్న ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? కంపెనీస్ యాక్ట్ 2013 ఎప్పుడు వచ్చింది? 1/4/2014 వచ్చింది. నా ఇప్పుడు రిలయన్స్, విప్రోను, ఎస్ దే ఫార్మ్డ్ ఇన్ ద కంపెనీస్ యాక్ట్ 1956. మరి అలాంటి కంపెనీస్ 1/4/2014 నుంచి 1 ఇయర్లో న్యూ రూల్స్ని ఫాలో అవ్వాలి. విచ్ మీన్స్ ఆడిట్ కమిటీని ఫామ్ చేసుకోవాలి, న్యూ కంపెనీస్ యాక్ట్ రూల్స్ని ఫాలో అవ్వాలన్న. నౌ ఆడిట్ కమిటీ shall act in accordance with the terms, specified by board. Audit committee ఎలా యాక్ట్ చేయాలి? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చెప్పే టర్మ్స్, కండిషన్స్ బేసిస్ యాక్ట్ చేయాలి. నౌ ఎస్ ఈ టర్మ్స్ ఏంటి అనేది సపరేట్గా చూడాలి నాన్న. ఇట్ కెన్ బి ఆస్క్డ్ యాజ్ ఏ సపరేట్ క్వశ్చన్. ఫస్ట్ మనం ఆడిట్ కమిటీ బ్యాలెన్స్ కంప్లీట్ చేద్దాం. నౌ ఆడిట్ కమిటీ కెన్ కాల్ ఫార్ కామెంట్స్ ఆఫ్ ద ఆడిటర్. ఆడిట్ కమిటీ ఇంకేమవుతుంది? ఆడిటర్ని కామెంట్ చేయమంటుంది. రిగార్డింగ్ వాట్? ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్. సార్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ప్రాపర్గా ఉందా లేదా? ఆడిట్ కమిటీ దే విల్ ఆస్క్ ద ఆడిటర్ ఫార్ కామెంట్స్. Audit committee have a power or authority to investigate. ఎవరు చెప్పే మ్యాటర్స్? బోర్డ్ అడిగే మ్యాటర్స్ ని ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తారు నాన్న? ఆడిటర్. ఆడిట్ కమిటీ. ఇన్వెస్టిగేషన్ అంటే ఇన్ డెప్త్ వెరిఫికేషన్. సో ఆడిట్ కమిటీ విల్ డూ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద మ్యాటర్ స్పెసిఫైడ్ బై ద బోర్డ్. మరి ఇన్ రిగార్డింగ్ టు ద ఇన్వెస్టిగేషన్ ప్రొఫెషనల్ అడ్వైస్ ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి తీసుకోవచ్చు. సరే మనం ఒక హాస్పిటల్ రన్ చేస్తున్నాం. సో రిగార్డింగ్ ఒక పర్సన్కి యూజ్ చేసిన మెడిసిన్స్ గురించి ఎస్ మనకేదో డౌట్ వచ్చింది. సో ఆడిట్ కమిటీకి అంత నాలెడ్జ్ ఉండదు. ఇక్కడ ప్రొఫెషనల్ ఎవరు? ఎస్ మెడికల్ ప్రాక్టీషనర్, డాక్టర్ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకోవచ్చు. నౌ ద ఆడిటర్స్ ఆఫ్ కంపెనీ have a right to hear the meetings of audit committee. So audit committee meetings కి ఎవరు రావచ్చు నాన్న? ఆడిటర్స్. బట్ ఆడిటర్స్ కి ఏం లేదు? నో రైట్ టు ఓట్. దే హ్యావ్ నో రైట్ టు ఓట్. నౌ బోర్డ్ రిపోర్ట్లో ఎస్ ఆడిట్ కమిటీ కంపోజిషన్ గురించి క్లియర్గా ఉండాలి. ఆడిట్ కమిటీలో డైరెక్టర్స్ ఎవరు, టోటల్ ఎంతమంది, ఈ మ్యాటర్స్ అన్నీ ఎస్ డిస్క్లోజ్ చేయాలి. నా విజిల్ మెకానిజం ఉండాలమ్మా ఎవ్రీ లిస్టెడ్. అసలు విజిల్ మెకానిజం, అసలు విజిల్ ఎందుకు వేస్తారు అన్న? సరే ఇప్పుడు అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఉన్నాడు. ఇఫ్ హీ బ్లో ద విజిల్ హీ ఈస్ అలర్టింగ్ ద ఎస్ అపార్ట్మెంట్ పర్సన్స్
some other stranger near to the apartment. Yes, take care. సో అలర్ట్ చేస్తాడు వాడు, మీ వాడేనా కాదా చెక్ చేసుకోండి. ఓకే, విజిల్ మెకానిజం ఎందుకు నాన్న? ఎస్, ఫార్ అవాయిడింగ్ విక్టిమైజేషన్, సేఫ్ గార్డ్ అగైనెస్ట్ విక్టిమైజేషన్. సరే, ఓకే, మళ్ళా ఒకసారి ఈ టోటల్ పాయింట్స్ చూసేసి బ్యాలెన్స్ కంప్లీట్ చేద్దాం. ఆడిట్ కమిటీ ఎవరికి ఉండాలి? లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ, క్లాస్ ఆఫ్ కంపెనీస్ ప్రిస్క్రైబ్డ్ ఆడిట్ కమిటీ ఫామ్ చేస్తారు. ఆడిట్ కమిటీలో మినిమం 3 డైరెక్టర్స్. ఆ 3 డైరెక్టర్స్, సో ఉన్న టోటల్లో ఇండిపెండెంట్ డైరెక్టర్స్ మెజారిటీ ఉండాలి. సో ఆడిట్ కమిటీలో ఉన్న మెజారిటీ పర్సన్స్కి, చైర్పర్సన్కి ఎబిలిటీ టు రీడ్ అండర్స్టాండ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్. సరే, 1956 కంపెనీస్ యాక్ట్ ద్వారా ఫామ్ అయిన కంపెనీస్ యాక్ట్ 2013 రూల్స్ రిగార్డింగ్ ఆడిట్ కమిటీ 1 ఇయర్లో ఫాలో అవ్వాలి. ఆడిట్ కమిటీ ఎలా యాక్ట్ చేస్తుంది? యాజ్ పర్ ద టర్మ్స్ మెన్షన్డ్ బై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అది సపరేట్గా చూడాలి. ఆడిట్ కమిటీ ఆడిటర్స్ని కామెంట్స్ చేయమని అడుగుతుంది రిగార్డింగ్ వాట్? ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్. ఆడిట్ కమిటీ విల్ ఇన్వెస్టిగేట్ ద మ్యాటర్స్ యాజ్ స్పెసిఫైడ్ బై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. మరి ఆ ఇన్వెస్టిగేషన్కి అదర్ ప్రొఫెషనల్స్, అదర్ అవుట్ సైడర్ నుంచి ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకోవచ్చు. ఆడిటర్స్ హ్యావ్ ఎ రైట్ టు హర్డ్ ద మీటింగ్స్ ఆఫ్ ఆడిట్ కమిటీ బట్ నో రైట్ టు ఓట్. బోర్డ్ రిపోర్ట్లో ఆడిట్ కమిటీ కంపోజిషన్, సో ఎలా ఫామ్ అయింది, హూ ఆర్ దే, ఏంటి మ్యాటర్స్, ఇవన్నీ డిస్క్లోజ్ చేస్తాం. లిస్టెడ్ కంపెనీకి విజిల్ మెకానిజం ఉండాలమ్మా. విజిల్ మెకానిజం ఎందుకు? ఫర్ అవాయిడింగ్ విక్టిమైజేషన్ ఆర్ సేఫ్ గార్డ్స్ అగైనెస్ట్ విక్టిమైజేషన్. సో ఇవన్నీ వెబ్సైట్లో పెడతాం, ఈ విక్టిమైజేషన్, విజిల్ మెకానిజం రిగార్డింగ్ కాన్సెప్ట్స్. ఓకే, ఇప్పుడు 5th పాయింట్ మనం సపరేట్గా చూడాలి. సార్ ఇప్పుడు చూద్దాం. ఆడిట్ కమిటీ షుడ్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ టర్మ్స్ స్పెసిఫైడ్ బై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సరే, మరి ఎలా యాక్ట్ చేస్తారు సార్? ఏం చేస్తారు సార్ ఆడిట్ కమిటీ? రికమెండేషన్స్ ఇస్తారు నాన్న. ఎవరి గురించి? ఆడిటర్ అపాయింట్మెంట్, రెమ్యూనరేషన్ గురించి. సో సమ్ పర్సన్, సరే ఈ ఫామ్ని ఆడిటర్గా ఫిక్స్ చేద్దాం, ఈ పర్సన్ ఆడిటర్గా ఫిక్స్ చేద్దాం, రెమ్యూనరేషన్ ఇలా ఫిక్స్ చేద్దాం, రికమెండ్ చేస్తారు ఎవరికి? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి. రివ్యూ అండ్ మానిటర్ ద ఆడిటర్స్ ఇండిపెండెన్స్. సరే, ఆడిటర్ అపాయింట్ అయ్యారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడా, ఇండిపెండెంట్గా వర్క్ చేస్తున్నాడా? ఎస్, ఎవరు చూస్తారు? ఆడిట్ కమిటీ. ఎగ్జామినేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ఆడిటర్ రిపోర్ట్. ఆడిటర్ ఇచ్చే రిపోర్టు, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ఆడిట్ కమిటీ ఎగ్జామిన్ చేస్తుంది. నౌ అప్రూవల్ ఆర్ మోడిఫికేషన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ విత్ రిలేటెడ్ పార్టీస్. ఎవరు అప్రూవల్ ఇస్తారు? ఆడిట్ కమిటీ. స్క్రూటినీ ఆఫ్ ఇంటర్ కార్పొరేట్ లోన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. నేను అదర్ కంపెనీకి లోన్స్ ఇచ్చాను, అదర్ కంపెనీ షేర్స్లో ఇన్వెస్ట్ చేశాను, ద సేమ్ ఆ కంపెనీ కూడా నాకు లోన్ ఇచ్చింది, మై కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ చేసింది. ఇలాంటివి ఏవైనా ఉంటే ఎస్, ఆడిట్ కమిటీ ఎస్ స్క్రూటినీ చేస్తుంది. వాల్యుయేషన్ ఆఫ్ అండర్టేకింగ్ ఆర్ అసెట్స్. సో కంపెనీ డిపార్ట్మెంట్స్, బ్రాంచెస్ని, అసెట్స్ని వాల్యూ చేస్తారు. ఇవాల్యుయేషన్ ఆఫ్ ఫినాన్షియల్ కంట్రోల్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్. సరే, ఫినాన్షియల్ కంట్రోల్స్ ప్రాపర్గా ఉన్నాయా, రిస్క్ మేనేజ్మెంట్, ఏదైనా రిస్క్ అరైజ్ అయితే ఎలా సర్వే అవుతాం. మానిటరింగ్ ద ఎండ్ యూజ్ ఆఫ్ ఫండ్స్. ఎండ్ యూజ్ అంటే కలెక్ట్ చేసిన మనీ లాస్ట్ ఎలా స్పెండ్ అవుతుందో ఆడిట్ కమిటీ ఎస్ ఇవి మానిటర్ చేస్తుంది. సో ఆడిట్ కమిటీ should act in accordance with terms of board of directors. Say terms: recommendation for appointment of auditors, review and monitor the auditor independence, examination of financial statements, approval of related party transactions, scrutiny of intercorporate loans and investments, valuation of assets, undertakings,
evaluation of financial controls, risk management system, మానిటరింగ్ ద ఎండ్ యూజ్ ఆఫ్ ఫండ్స్, అంటే లాస్ట్ ఆ ఫండ్స్ ఎవరికి వెళ్తున్నాయో మానిటర్ చేస్తారు. నన్ను ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆడిట్ కమిటీ అంటే ఫిఫ్త్ పాయింట్, నువ్వు ఆడిట్ కమిటీ షుడ్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద టర్మ్స్ స్పెసిఫైడ్ బై బోర్డ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ అని రాయండి. స్పెసిఫిక్గా అడిగితే మాత్రమే ఫిఫ్త్ పాయింట్ టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయి, లేదంటే ఫిఫ్త్ పాయింట్లో ఉన్న ఈ బులెటిన్ పాయింట్స్ని అవాయిడ్ చేసి టోటల్ మనకున్న 9 పాయింట్స్ ఎస్ ప్లస్ విజిల్ మెకానిజం 2 పాయింట్స్ రాస్తే చాలు. ఓకే, మెంబర్స్. మెంబర్కి షేర్ హోల్డర్కి డిఫరెన్స్ ఏంటి? A shareholder whose name entered in the members registry is a member. All members are shareholders. A shareholder may or may not be a member. Sir, member ఎలా అవుతారు? సబ్స్క్రైబర్స్ ఆఫ్ మెమరాండమ్. సబ్స్క్రైబర్స్ ఆఫ్ మెమరాండమ్ అంటే ఎవరు? ఇంటెండెడ్ షేర్ హోల్డర్స్ బిఫోర్ ఇన్కార్పొరేషన్. సబ్స్క్రైబర్స్ ఆఫ్ మెమరాండమ్ అంటే ఎవరు? ఇంటెండెడ్ షేర్ హోల్డర్స్ బిఫోర్ ఇన్కార్పొరేషన్. ఆన్ ఇన్కార్పొరేషన్ ఆటోమేటిక్గా మెంబర్స్ అయిపోతారా. నెక్స్ట్, పబ్లిక్ అప్లై ఫర్ షేర్స్, కంపెనీ అలాట్ ద షేర్స్, ఇఫ్ ద నేమ్ ఎంటర్డ్ ఇన్ ద మెంబర్స్ రిజిస్టర్, వాడు కూడా మెంబర్ అవుతారు. మెంబర్ బై అప్లికేషన్ అండ్ అలాట్మెంట్. ఓకే, ఆల్రెడీ పర్సన్కి షేర్స్ ఉన్నాయి, బట్ ఎక్కడున్నాయి అవి? డిపాజిటరీ బ్యాంక్లో ఉన్నాయి. సో బెనిఫిషియల్ ఓనర్ కూడా సబ్స్క్రైబర్స్ ఆఫ్ మెమరాండమ్. నౌ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఎస్ ఆస్క్డ్ మెనీ టైమ్స్ ఇన్ ద ఎగ్జామినేషన్, రైట్స్ ఆఫ్ ఏ షేర్ హోల్డర్. సార్, షేర్ హోల్డర్కి కంపెనీస్ యాక్ట్ ఇచ్చిన రైట్స్, దీస్ ఆర్ ద స్టాట్యూటరీ రైట్స్. జనరల్గా రైట్స్ మెయిన్లీ 2 టైప్స్ ఉంటాయమ్మా, స్టాట్యూటరీ రైట్స్, documentary rights. Rights which given by the Companies Act, which we called as a statutory rights. Rights which given by MOA called as a documentary rights. So మనం statutory rights చూద్దాం. Every shareholder having right to vote. ఎక్కడ? All meetings. If the type of shares is not mentioned, equity shareholder. Equity shareholder having all the rights in respect of all the meetings. Now they may request for EGM. జనరల్గా ఈజిఎం ఎవరు కండక్ట్ చేస్తారు? బోర్డ్ ఆన్ ఓన్, బోర్డ్ ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ మెంబర్స్. అంటే మెంబర్స్కి ఈజిఎం రిక్వెస్ట్ చేసే రైట్ ఉందిగా. మరి ఎంతమంది మెంబర్స్ సార్ ఈజిఎంలో? హ్యావింగ్ షేర్ క్యాపిటల్ అయితే 1/10 ఆఫ్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్. నాట్ హ్యావింగ్ షేర్ క్యాపిటల్ అయితే 1/10 ఆఫ్ ఓటింగ్ పవర్ మే రిక్వెస్ట్ ఫార్ ఈజిఎం. సో షేర్ హోల్డర్కి ఓట్ చేసే రైట్ ఉంది, ఈజిఎం కండక్ట్కి కాల్ ఫర్కి రిక్వెస్ట్ చేసే రైట్ ఉంది. రైట్ టు రిసీవ్ ద నోటీసెస్. జనరల్గా నోటీస్ అంటే ఏంటి? ఇన్విటేషన్ ఫర్ ఏ మీటింగ్. జనరల్ మీటింగ్ నోటీస్ ఎవరికి ఇస్తాం సార్? మెంబర్స్, డైరెక్టర్స్, ఆడిటర్స్. ఎస్, మెంబర్ ఇన్సాల్వెంట్ అయితే, అసైనీ మెంబర్ డెత్ అయితే, ఎస్ లీగల్ రిప్రజెంటేటివ్. అంటే మెంబర్ హ్యాస్ అ రైట్ టు రిసీవ్ నోటీసెస్ ఏగా. నెక్స్ట్, ప్రాక్సీ. జనరల్గా ఇఫ్ ఎ షేర్ హోల్డర్ అనేబుల్ టు అటెండ్ ఏ మీటింగ్, దే కెన్ సెండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ సమ్ అదర్ పర్సన్, కాల్ యాజ్ ఏ ప్రాక్సీ. సో ప్రాక్సీని అపాయింట్ చేసుకోవచ్చు. నౌ నెక్స్ట్, అదే బాడీ కార్పొరేట్, గవర్నర్, ప్రెసిడెంట్ మెంబర్ అయితే దే కెన్ అపాయింట్ ఏ రిప్రజెంటేటివ్. ఇంకా షేర్ సర్టిఫికెట్ గురించి రిక్వెస్ట్ చేయొచ్చు అమ్మా. ఇఫ్ ఎ పర్సన్ హూ పర్చేస్ ద షేర్స్, సో మెంబర్స్ రిజిస్టర్లో అతని నేమ్ ఎంటర్ అవ్వాలి, అండ్ కంపెనీ షుడ్ సెండ్ ఎ ఫిజికల్ షేర్ సర్టిఫికెట్. ఓకే, నౌ షేర్స్ ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ అంటే షేర్ హోల్డర్ అలౌడ్ టు సెల్ ద షేర్స్ టు అదర్స్. నౌ మెంబర్స్ రిజిస్టర్ ఏం చేయొచ్చు? డిబెంచర్ రిజిస్టర్ ఏం చేయొచ్చు? ఇన్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. నౌ మినిట్స్ బుక్ ని ఇన్స్పెక్ట్ చేయొచ్చు.
నా షేర్ హోల్డర్స్ రైట్స్ వ్యారీ చేంజ్ అవుతున్నాయి, ట్రిబ్యునల్కి అప్లై చేయొచ్చు. మరి అలా అప్లై చేయాలంటే షేర్ హోల్డర్స్ అట్లీస్ట్ 1/10 ఉండాలమ్మా టోటల్. అప్పుడే ట్రిబ్యునల్ని రిక్వెస్ట్ చేయొచ్చు, సార్ మా రైట్స్ వ్యారీ అవుతున్నాయి, ప్లీజ్ టేక్ సపోర్ట్ చేయండి అని. నా డైరెక్టర్స్ రిమూవ్ చేయాలన్నా కూడా మెంబర్స్ పవర్ ఉంది. ఎలా? త్రూ ఏ ఆర్డినరీ రెజల్యూషన్. వెరీ ఇంపార్టెంట్. వన్స్ అగైన్ ఎస్ చూద్దాం. ఓట్ చేసే రైట్ ఉంది ఈక్విటీ షేర్ హోల్డర్కి ఆల్ మీటింగ్. ఏజిఎంని రిక్వెస్ట్ చేయొచ్చు. అలా రిక్వెస్ట్ చేయాలంటే కంపెనీ షేర్ క్యాపిటల్ ఉంటే 1/10 ఆఫ్ షేర్ క్యాపిటల్ లేకపోతే 1/10 ఆఫ్ ఓటింగ్ పవర్ ఉన్న షేర్ హోల్డర్స్ రిక్వెస్ట్ చేయాలి. నోటీసెస్ తీసుకునే రైట్ ఉంది. ఎవరికి నోటీసెస్ తీసుకునే రైట్ ఉంది? మెంబర్స్, డైరెక్టర్స్, ఆడిటర్స్. సో మెంబర్ హ్యాస్ అ రైట్ టు రిసీవ్ ద నోటీస్. ప్రాక్సీని అపాయింట్ చేసుకోవచ్చు. ఓకే, బాడీ కార్పొరేట్ అయితే రిప్రజెంటేటివ్ అపాయింట్ చేయొచ్చు. సార్ ప్రాక్సీకి ఓటింగ్ రైట్ లేదు కానీ రిప్రజెంటేటివ్కి ఓటింగ్ రైట్ ఉందమ్మా. అలానే ఎస్ కంపెనీని రెజల్యూషన్ని సర్క్యులేట్ చేయమని అడగచ్చు. నెక్స్ట్ షేర్ సర్టిఫికెట్ని ఎస్ డెలివర్ చేయమని అడగచ్చు. షేర్స్ని సేల్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మెంబర్ డిబెంచర్ రిజిస్టర్ని ఇన్స్పెక్ట్ చేయొచ్చు. మినిట్స్ బుక్ ఇన్స్పెక్ట్ చేయొచ్చు. కావాలంటే కాపీస్ అడగచ్చు. షేర్ హోల్డర్స్ రైట్స్ వ్యారీ అవుతుంటే దే కెన్ ఫైల్ అన్ అప్లికేషన్ టు ట్రిబ్యునల్. కానీ అలా అప్లై చేయాలంటే 1/10 ఆఫ్ షేర్ హోల్డర్స్ అప్లై చేయాలి. డైరెక్టర్స్ని రిమూవ్ చేయాలన్నా షేర్ హోల్డర్స్ హ్యావింగ్ ద పవర్. రైట్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్ అంటే ఈ పాయింట్స్ రాస్తే చాలన్న. అలాంగ్ విత్ దట్ సుప్రీం కోర్ట్ కేస్ లాస్ ద్వారా సమ్ అడిషనల్ రైట్స్ వచ్చారా వాళ్ళకి? ఏంటి? డైరెక్టర్స్ ఎలెక్ట్ చేసుకోవచ్చు. నా ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. ఎలా? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డివిడెంట్. నా అప్రెషను, మిస్మేనేజ్మెంటు, వైండింగ్ అప్పో జరిగితే కోర్టుకో ట్రిబ్యునల్కో అప్లై చేయొచ్చమ్మా. నా సర్ప్లస్, సో వైండ్ అప్ చేసేసాం, కంపెనీ షట్ డౌన్ చేసేసాం, అసెట్స్ సేల్ చేసాం, లయబిలిటీస్ని పే ఆఫ్ చేసాం. రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదన్నా ఉంటే అందులో షేర్ అడగచ్చా? ఎవరు? షేర్ హోల్డర్స్. నా కీ మేనేజియల్ పర్సన్. ఓకే సార్, కీ మేనేజర్ పర్సన్ ఇన్ ఏ కంపెనీ ఎవరు? సిఇఓ, ఎండి, మేనేజర్. ఎవర్రా? సిఇఓ, ఎండి, మేనేజర్. ఇంకా కంపెనీ సెక్రటరీ, హోల్ టైమ్ డైరెక్టర్, సిఎఫ్ఓ. సార్ ఈజీగా చెప్పాలంటే సిఇఓ, సిఎఫ్ఓ, ఎస్ మేనేజింగ్ డైరెక్టర్, మేనేజర్, కంపెనీ సెక్రటరీ, చీఫ్, హోల్ టైమ్ డైరెక్టర్. సో కీ మేజర్ పర్సన్ ఇన్ ఏ కంపెనీ సిఇఓ, ఎండి, మేనేజర్, కంపెనీ సెక్రటరీ, హోల్ టైమ్ డైరెక్టర్, సిఎఫ్ఓ. ఇంకొకటి ఉందన్న, ఏ లెవెల్ బిలో, ఓన్లీ 1 లెవెల్ బిలో ద డైరెక్టర్స్. వీడు కూడా కీ మేజర్ పర్సన్. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్, ఎస్ ఫైనాన్స్ ఇన్ఛార్జు, ఇలాంటి వాళ్ళు కూడా కీ మేజర్ పర్సన్ అవుతారు. ఓకే, నా ఈ అడిషనల్ డైరెక్టర్, ఆల్టర్నేటివ్ డైరెక్టర్ ఇప్పుడు ప్రజెంట్ మన సిలబస్లో లేవమ్మా, బట్ ఒక్కొక్కసారి ఎంసీక్యూలో అడుగుతున్నారు. అడిషనల్ డైరెక్టర్, ఇఫ్ ద కంపెనీ వర్క్ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కాంట్ పర్ఫార్మ్ ఇట్, దే కెన్ అపాయింట్ ఎనీ పర్సన్. బట్ డైరెక్టర్ అపాయింట్మెంట్లో డిస్క్వాలిఫై అయిన వాడు, ఫెయిల్ అయిన వాడు ఉండకూడదు. రెస్ట్ ఆఫ్ ఎవరినైనా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కెన్ అపాయింట్ యాజ్ ఏ అడిషనల్ డైరెక్టర్ వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటే. మరి వాడు ఎంత ఉంటాడు సార్? వాడు ఎంతవరకు ఉంటాడు సార్? అప్ టు ద నెక్స్ట్ ఏజిఎం, అప్ టు ద నెక్స్ట్ ఏజిఎం ఆర్ లాస్ట్ డేట్ ఇన్ విచ్ ఏజిఎం సాట్ టు బి హెల్డ్, విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. సార్ ఎందుకు అలా? ఏజిఎం ఫస్ట్ ఏజిఎం అయితే విత్ ఇన్ 9 months ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్, సెకండ్ సబ్సిక్వెంట్ ఏజిఎం అయితే 6 months ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్ జరగాలి. ఒకవేళ ఏజిఎం జరగకపోతే అప్పుడు లాస్ట్ డేట్ ఆఫ్ ఏజిఎంఏ ఎర్లియర్ అవుతుంది, అంతవరకు ఉంటాడు.
additional director appointed by board of directors where there is a work pressure. He will be stay there in the office up to next AGM or last date AGM sought to be held, whichever is earlier. Now, last alternative director. Sir, alternative director కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సే అపాయింట్ చేస్తారు. ఎప్పుడు ప్రజెంట్ ఉన్న డైరెక్టర్స్ 3 or more than 3 months outside ఇండియాలో ఉన్నారు, ఇండియాలో లేరు నాన్న. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ ఆల్టర్నేటివ్గా సమ్ అదర్ పర్సన్ని తీసుకొచ్చి పెడతాం. మరి ఆల్టర్నేటివ్ వాడు ఎంతవరకు ఉంటాడు? ఒరిజినల్ రీచ్ అయ్యేంత వరకు ఉంటాడు. సో ఇఫ్ ఏ డైరెక్టర్ నాట్ దేర్ ఇన్ ఇండియా ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 months or more, board of directors will appoint some other person as a alternative director. They can hold office until original director reached and take the position back. So directors totally completed. Part 1 లో మెటీరియల్ డిస్క్రిప్షన్లో పెట్టానమ్మా. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డౌన్లోడ్ ద మెటీరియల్. పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ అయింది. దిస్ ఇస్ ద పార్ట్ 2. సో నెక్స్ట్ నేను కాంట్రాక్ట్ యాక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని విత్ ఎక్స్ప్లెనేషన్ కవర్ చేస్తాను. అదర్ యాక్ట్స్లో విచ్ క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్ జస్ట్ ఆ క్వశ్చన్స్ చెప్తానమ్మా. సో యాజ్ ఆల్రెడీ సెట్, కాంట్రాక్ట్ యాక్ట్, డైరెక్టర్స్, ఎథిక్స్ నేర్చుకుంటే 4 క్వశ్చన్స్ అటెండ్ చేయొచ్చని. సో డైరెక్టర్స్ కంప్లీటెడ్, కాంట్రాక్ట్ యాక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని నేను కవర్ చేస్తాను. ఇఫ్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఎథిక్స్ కూడా అప్లోడ్ చేసానికి ట్రై చేస్తాను నాన్న. సో ఆల్ ద బెస్ట్.